నమస్తే పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్ కి స్వాగతం. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ పాల్గొన్న 6 మండలాల పోలీస్ సిబ్బంది. రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు హెల్మెట్ ధరించడంపై గల అవగాహనను ప్రాధాన్యతను తెలిసే విధంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బందితో స్థానిక రాజగోపాల్ సెంటర్ నుంచి హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీని ప్రారంభించి మండపేట వరకు పోలీసు సిబ్బంది నగరంలోని అనేక మంది ప్రజలు హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా రామచంద్రపురం, ద్రాక్షారామం, పామూరు, అంగర, మండపేట, రాయవరం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు రామచంద్రపురం నుండి మండపేట వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, గడిచిన గణాంకాలను చూసినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి సుమారుగా 50 యాక్సిడెంట్లు అవుతున్నాయని, అందులో సుమారు 20 మంది వరకు చనిపోతున్నారని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు 87% రోడ్డు యాక్సిడెంట్స్కి గురవుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేశ్వరరావు, పామారు ఎస్ఐ జానీ బాషా మరియు మండపేట రూరల్ ఎస్ఐ సురేష్ బాబు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్, అందరు పోలీస్ స్టేషన్, పామరు పోలీస్ స్టేషన్, ద్రాక్షారామం పోలీస్ స్టేషన్, అలానే మండపేట రూరల్ పోలీస్ స్టేషన్, రాయవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద రోడ్ అవేర్నెస్ వీక్లో హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీసు మిత్రులు, మీడియా మిత్రులు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం, మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవేస్ రిపోర్ట్ ప్రకారం గంటకి 50 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ జరిగిన 50 యాక్సిడెంట్లో కనీసం 20 మంది చనిపోవడం జరుగుతుంది. బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి 87% బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది. కనీసం 52,000 మంది మన ఇండియా మొత్తంలో హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది. దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే హెల్మెట్ ధరించకపోయినా, లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపినా 185 MV యాక్ట్ ప్రకారం, 381 BNS ప్రకారం శిక్ష విధించడం జరుగుతుందండి. ఇది అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాన్ని కాపాడుకుంటూ బైక్ నడపడం చేస్తే మంచిది. మనము అనవసరమైన ఖర్చు ఎన్నో చేసుకోవాలి.